గాని అంటే వీళ్ళ రిలేషన్‌కి సంబంధించి ఎప్పుడైనా డిస్ప్యూట్స్ రావడం గాని, ఎప్పుడైనా మీతోటి షేర్ చేసుకున్నాడా? అంటే ఇలా ఉంది పరిస్థితి అంటే 10థ్ క్లాస్ నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా రిలేషన్‌లో ఉన్నారు. అప్పటినుంచి కూడా మీకు సంబంధించి ఖచ్చితంగా ఇతను ఎప్పుడోసారి ప్రస్తావిస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అయితే ఒక 4, 5 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇట్లా ఆమె ఇంట్లో నుంచి వచ్చేసిందని చెప్పిండు. బయటికి వెళ్తా తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తే అప్పుడు మేము నచ్చ చెప్పినాం మనకి, వద్దురా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు తీసుకో ఎట్లా పోషిస్తావు ఎట్లా వేస్తామని చెప్పి అప్పుడు ఆపేసినాం. అమ్మాయి వచ్చిందా? అమ్మాయి వచ్చింది. ఓకే. అమ్మాయి ఇప్పటికి 3 టైమ్స్ వచ్చింది. ఎందుకు అంటే ఏమని వచ్చింది వచ్చి? ఒక పెళ్లి చేసుకోమని వచ్చింది, లేదంటే కలుద్దామని ఇట్లా నార్మల్గా వచ్చింది. నాకు చెప్పిండు, అది నాతో షేర్ చేసుకున్నాడు. ఏమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ప్రస్తుతం ఉంటుంది, వాళ్ళ హస్బెండ్తో కాదు, పెళ్లి చేసుకున్న ఆయనతో కాదు, ఒక 6-7 ఇయర్స్ నుంచి వేరే ఎవరో ఒక ఆయన తోడు రిలేషన్లో ఉండి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ ఎవరితో అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి ఈమెతోటి మిస్బిహేవ్ చేస్తాడు. ఓకే. ఎప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఒక 4-5 మంత్స్ నుంచి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, నా వల్ల కావట్లేదు, నేను వస్తా నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది మా ఫ్రెండ్ని. ఇది ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తుందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకే. మరి మీరు దానికి సంబంధించి అంటే అమ్మాయికి సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తారు? నేను ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినా. ఎప్పుడంటే సంవత్సరం రోజుల క్రితం ఇంతే, ఇంట్లో నాకు ఉండాలని లేదు, ఆయన ఉంటుంటే నాకు ఉండాలని లేదని చెప్పి ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వచ్చేసింది బయటికి. నేను ఆ రోజు నేనే శివాకి శ్రద్ధ చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి దింపిన, మేమిద్దరమే. దింపిన తర్వాత మా ఇద్దరికి చాకులు చూపెట్టి మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం మిమ్మల్ని, వాళ్ళ మామయ్య, ఆ పిల్ల వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం, నరుకుతాం, నీకు ఎవరున్నారు, నువ్వు చచ్చిపోతే అడిగే వాళ్ళు ఎవరు అనుకుంటూ అడిగారు. చచ్చిపోతే అడగడానికి ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మేమందరం ఉన్నాం, మేమందరం నిలదీస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఓకే. మీరు చెప్పినట్టుగా మీరు ఆ రోజు తీసుకెళ్లారు, అంత బాగానే ఉంది. అంటే తల్లికి సంబంధించి ఏమైనా చెప్పడం జరిగిందా? తల్లి ఇలా అంటే వాళ్ళ తండ్రి మిస్బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి, అంటే ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ మిస్బిహేవ్ చేస్తున్నారు, మరి తల్లికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు తండ్రి మిస్బిహేవ్ చేస్తుండన్నాడ, ఇప్పుడు ఆమెకు ఉండాలని ఉంటుందా ఇంట్లో? ఇప్పుడు నచ్చని చోటు ఇబ్బంది పడుతూ ఉండే కంటే ఎంతో కొంత కష్టపడుతూ ఉండే లైఫ్ చూసుకుంటారు ఎవరైనా. అందుకనే ఆమె కూడా కోరుకుంది నన్ను తీసుకెళ్ళమని. తల్లి తర్వాత అంటే ఈ విషయం తల్లికి తెలిసింది, ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, రిలేషన్లో ఉంటున్నారని తెలిసింది. ఆ తర్వాతనే వీళ్ళు పిలవడం జరిగింది, ఈ విధంగా హత్యకు పాల్పడ్డారు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రతిసారి అంతా ఒకటే వేలో ఉంటారు. ఆమెని ఎట్లా అంటే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మొత్తం గుండు కొట్టించారు. ఆ పాపకి గుండు కొట్టారు వాళ్ళు. ఓకే. ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోపడికి వెళ్తే గుండు కొట్టారు. కొడతారు, ఫుల్ కొడతారు. ఎందుకు కొడతారో తెలియదు. మళ్ళీ ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తారు. ఒక ఆడపిల్లని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయరు వాళ్ళు ఇంట్లో ఆమెని. ఒకసారి మళ్ళీ ఇంకా అదంతా చెప్తే బాగోదులే కానీ చెప్పండి, పర్లేదు. చాలా ఆమె ఎవరైతే ఉంచుకుందో ఆయన చాలా గలీజ్గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకైందంటే మర్డర్ అయిందన్న. ఫస్ట్ మర్డర్ అయిన తర్వాత మేమంతా మీకు చెప్పాలనుకునేది ఒకటే సార్, మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళంతా అల్లిన ఒక స్టోరీని మనకి చెప్తున్నారు కానీ నిజంగా ఏం జరిగిందనేది మనకి తెలియదు. వాళ్ళంతా ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారు, ఆ స్టోరీ ప్రకారంగా బయట తెస్తున్నారు. వాళ్ళు ఎట్లా అడ్వకేట్తో మాట్లాడుకున్నారో, ఎట్లా ఏం చేశారో మనకు తెలియదు. ఒక స్టోరీ అనుకున్నారు గట్టిగా, అదే బయటికి చెప్పారు మనకి. మీతో ఎప్పుడు మాట్లాడాడు మీ ఫ్రెండ్? మొన్న పొద్దున అన్న, మండే మార్నింగ్. ఎప్పుడైనా మరి డిస్కస్ చేశాడా ఇట్లా జరుగుతుంది ఏమన్నా అని చెప్పేసి? ఆ అమ్మాయి ఇట్లా కాల్ చేసి మసార్ లేచిండన్న నాతోనే, ఇట్లా కాల్ చేస్తుంది, పొద్దుకులు ఇబ్బంది పెడుతుంది, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి కాల్ చేసినాడు. ఒక నెల క్రితం నుంచి ఏమో ప్రెగ్నెంట్, నేను కన్సీవ్ అయినా, అది ఇది అని చెప్పి కాల్ చేస్తుందంట. కన్సీవ్ అయినా అంటే మళ్ళా ఈ విషయం మీదనే నేను నిన్ను కలవక సంవత్సరం అవుతుంది, నువ్వు ఎట్లా కన్సీవ్ అవుతావు అనే క్వశ్చన్ శివ రేజ్ చేయడం విన్నా. ఎప్పటి నుంచి రిలేషన్? 10th క్లాస్ నుంచి అన్న రిలేషన్ ఉంది. ఎప్పుడు గ్యాప్ అనేది ఎప్పటి నుంచి మెయింటైన్ చేశారు? గ్యాప్ అనేది లాస్ట్ ఇయర్ 8 days నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా మెయింటైన్ అవుతూనే ఉంది. ఆ రోజు ఏదైతే రోజు మా ఇద్దరికి కత్తులు చూపెట్టి బెదిరించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఏంటంటే నన్ను నీ నుంచి తీసుకో, ఇది ఒక్కటే మాట వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నడిచినా కాన్వర్జేషన్ నడుతుంది. ఆ తర్వాత కన్సీవ్ అయిందని చెప్పింది కదా, ఈ 1 month బ్యాక్ చెప్పింది. ఇంత గ్యాప్ లో ఏంటి అనేది మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్న, అంతే కదా? అంతే కదా? ఓకే, అంతే. ఓకే. మరి ఇప్పుడు ఏం చెప్తారు ముఖ్యంగా? అసలు ఫ్రెండ్ని కోల్పోవడం అంటే అది తీరని. మేము చెప్పాలనుకునేది ఒకటే అన్న, ఈడ ఏమైందంటే మొత్తం ఒక స్టోరీ అల్లారు. ఆ
ఆ స్టోరీ మీద నడుపుతున్నారు ఎవరైనా, అది ఎవరైనా ఆ స్టోరీ మీద నడుస్తుంది తీగ ఇట్లా. అది నిజం ఎప్పుడు బయటపడిద్దో చెప్పలేం, నిజం అయితే ఆగదు. ఎప్పుడు దాకా మాకు మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి మీడియా వాళ్ళు ఎంత పెద్దగా ఈ మ్యాటర్ని చేస్తే అంత తొందరగా నిజం బయటపడుతుంది. ఇది మేము కోరుకుంటున్నాం అన్న. సో మొత్తానికైతే ఫ్రెండ్స్ చెప్తున్న వివరాల ప్రకారం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో తన ఫ్రెండ్ని అంటే సాయి శ్రావణ్ని మేము చాలా బాగా చూసుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం సాయి శ్రావణ్ని అమ్మాయి వచ్చి ఎప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళని చెప్పేసి చెప్పేది. అదేవిధంగా తన తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఉన్న వ్యక్తి చాలా వరకు ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి, మిస్బిహేవ్ చేసేవాడని చెప్పేసి ఆ విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నాడు. తనతోటి ఫోన్ చేసి ఎప్పుడు కూడా మాట్లాడేదని చెప్పేసి 2-3 సార్లు కాలేజ్ దగ్గరికి అంటే హాస్టల్ దగ్గర కూడా రావడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంతటి దారుణానికి వడిగట్టారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే